ఓం నమో నారాయణాయ. మీ అందరికీ నా శుభోదయం. ఈరోజు జీవన్ముక్తి ఎన్లైట్మెంట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. అది మీకు జీవన్ముక్తి అనేది కలగాలి అంటే, జీవన్ముక్తి అంటే ఎన్లైట్మెంట్ మీకు కలిగితేనే, మీలో ఆ చైతన్యం అనేది ఏర్పడితేనే మీరు సమాజంలో అన్ని విధాలా పవర్ఫుల్గా ఈ బాహ్య ప్రపంచకంలో ఈ ఇహంలో మీ యొక్క సౌభాగ్యాలు సౌఖ్యాల్ని అనుభవిస్తా సచ్చిదానందంగా ఎప్పుడూ అన్లిమిటెడ్ హ్యాపీనెస్గా మీరు ఉండాలి అంటే జీవన్ముక్తి కంపల్సరీ అవసరం. ఆ జీవన్ముక్తి రావాలి అంటే మీలో ఉన్న 7 చక్రాలు యాక్టివేట్ అవ్వాలి. 7 చక్రాలకి యొక్క సూచిస్తానే రామాయణం అనేది ఏర్పడింది. రామాయణంలో ఉన్న 7 కాండాలు మన శరీరంలో ఉన్న 7 చక్రాలని సూచిస్తున్నాయి. కిష్కింధకాండ మెయిన్ ఇంపార్టెంట్. కిష్కింధకాండ మన యొక్క అనాహత చక్రాన్ని సూచిస్తుంది. అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ హృదయం దగ్గర ఉన్న అనాహత చక్రం జాగృతం అవుతే మీలో వాత్సల్యం, స్నేహం, భక్తి ఈ 3 ఎక్కువ వస్తాయి, పుడతాయి మీకు లోపల. అవి తయారవుతాయి. మీరు వాత్సల్యపూరితంగా, స్నేహభరితంగా, ఒక భక్తిపూర్వకంగా ఉండడం అనేది ఆటోమేటిక్గా మీకు జరుగుతుంది అనాహత చక్రం యాక్టివేట్ అవుతే. ఆ అనాహత చక్రమే కిష్కింధకాండ. కిష్కింధకాండలో ఒక స్నేహానికి సుగ్రీవుడు, వాత్సల్యానికి శ్రీరాముడు, భక్తికి ఆంజనేయ స్వామి, హనుమాన్ని సూచిస్తున్నారు. ఈ వాత్సల్యం ఇవ్వడంలో శ్రీరాముడిని మించిన వాళ్ళు లేరు. మనకి రామాయణం అంటే, రామాయణంలో 2 ఉన్నాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ఎలా చేరుకోవాలి అన్నది రామాయణం సూచిస్తుంది. ఇక్కడ రామాయణంలో జీవాత్మ ఎవరంటే సీతాదేవి, పరమాత్మ శ్రీరాముడు. జీవాత్మ ఎప్పుడు కూడా మోహానికి లోనవుతూ ఉంటాము. వస్తు రూపంలో కానీ, ఒక వ్యక్తి రూపంలో కానీ, బయట బాహ్య ప్రపంచకంలో శాశ్వతం కానీ వాటి వెనకాల పరిగెడతా ఉంటుంది మన మనస్సు. అదే జీవాత్మ యొక్క లక్షణం. అదే జీవాత్మ సీతాదేవి బంగారు లేడిని చూసి మోహించడం వల్లే కదా ఆవిడికి దుఃఖంలో పడిపోయింది. పరమాత్మకి దూరం అయిపోయింది. ఆ జీవాత్మ పరమాత్మకి చేరడానికి పడే తపనే రామాయణంలో సీతాదేవి మనోవేదన. రావణుడి దగ్గర ఆవిడ బందీగా ఉన్నప్పుడు ఆవిడ తపన పడ్డాది ఏంటంటే, దాని అర్థం జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి తపన పడింది. అది సూచిస్తూ ఉంది అక్కడ. మనం కూడా మనలోనే ఉన్నారు. మనలో ఉన్న జీవాత్మ పరమాత్మని చేరుకోవడానికి మనం తపన పడాలి. ఇది ఎందుకు అవసరము? ఇది ప్రతి మనిషికి, ప్రతి జీవానికి, ప్రతి మానవుడికి అవసరం. ఎందుకనంటే వాళ్ళ యొక్క లైఫ్లో, ఇహంలో కూడా వాళ్ళు సక్సెస్ పొందాలి అంటే వాళ్ళకి లోపల ఎన్లైట్మెంట్ స్థితి రావాలి. ఎన్లైట్మెంట్ 7 చక్రాల వల్లే వస్తుంది. ఈ 7 చక్రాలలో ఉన్న కుండలిని మీకు ఉత్తేజితమయ్యి, అది జాగృతమయ్యి, అది మీ అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి మీకు ఆటోమేటిక్గా వాత్సల్యం ఏర్పడుతుంది. ప్రతి ప్రాణి మీద, ప్రతి జీవి మీద, ప్రతి మనిషి మీద మీకు వాత్సల్యం ఏర్పడుతుంది. అప్పుడు శత్రువులు ఎవరుంటారు? శత్రువు అనేది ఉండరు. మీలో అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. అన్నీ వెళ్ళిపోతాయి, రిమూవ్ అయిపోతాయి. అవన్నీ రిమూవ్ అయిపోయినాయి అంటే ఇంకా వాత్సల్యమే నిండిపోతుంది. మీ హృదయం నిండా వాత్సల్యం నిండిపోతుంది, స్నేహం నిండిపోతుంది. పెద్దల పట్ల, గురువుల పట్ల, దేవుడి పట్ల ఒక యాక్సెప్టేషను, భక్తి అనేది ఏర్పడుతుంది. ఒక రెస్పెక్ట్, ఓబిడియంట్గా ఉండడము అనేది ఆటోమేటిక్గా మీ శరీరానికి మీకు ఏర్పడుతుంది. ఆ 3 లక్షణాలు ఎప్పుడున్నాయో ఆటోమేటిక్గా మీరు మహాత్ములు అయిపోతారు. మహాత్ములు అవుతారు.
10 మందిలోని మంచి అనిపించుకుంటారు. మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ 7 చక్రాలు అనాహత చక్రం దాకా యాక్టివేట్ అయిపోయినాయి అంటే, అనాహత చక్రం ఓపెన్ అయ్యింది అంటే, మీకు కుండలిని అక్కడి నుంచి ఓపెన్ అయ్యి బయటకు వచ్చింది అంటే, మీరు మీ ఆ కుండలిని శక్తి వెళ్ళి ఒక సూపర్ కాన్షియస్ పవర్కి అటాచ్ అవుతుంది. అప్పుడు మీకు సూపర్ కాన్షియస్ పవర్కి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ లాగా ఏర్పడుతుంది. ఎప్పుడు జరిగిందో మీరు ఏదన్నా ఇక్కడ ఒక పని అనుకుంటా ఉంటే ఆ పని అక్కడ ఆటోమేటిక్గా రెడీగా ఉంటుంది అయిపోయి మీరు వెళ్ళేసరికి. అంటే మీ ఊహలోకి వచ్చింది ప్రతిదీ బయట బాహ్య ప్రపంచంలో నిజమైపోతూ ఉంటుంది. అలాగే ఒక ఎన్లైట్మెంట్ యొక్క ఉపయోగం మీకు ఉంటుందన్నమాట. ఈ ఎన్లైట్మెంట్ స్టేజ్ అనేది వచ్చిందంటే వచ్చేదాకానే మనం కష్టపడాలి. ఇది వచ్చాక మనము దాన్ని ఇంకా మనం ఏమీ సాధన చేయక్కర్లేదు, నిలబెట్టుకోవాలి అనుకోక్కర్లేదు. అది ఆటోమేటిక్గా ఉండిపోతుంది. అలాగా ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఎన్లైట్మెంట్ వచ్చిన వాళ్ళల్లో దుఃఖం వస్తూ ఉంటుంది, అన్నీ వస్తాయి. వచ్చినా బయట వ్యక్తుల్లాగా నిలబడదు. దుఃఖం వస్తుంది, అలా ఫార్వర్డ్ అయిపోతుంది, వెంటనే ఉండదు వాళ్ళ దగ్గర. ఏ కష్టం వచ్చినా అలా ఫార్వర్డ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఆ పవర్ కావాలి కదా, మన బాడీలో మన జీవితాల్లో కూడా పవర్ కావాలి కదా. ఫస్ట్ ఎన్లైట్మెంట్ స్టేజ్ తెచ్చుకొని ఆ తర్వాత మీరు జీవితాల్లో సక్సెస్ఫుల్గా ఎలా ముందరికి వెళ్ళాలి అన్నది ఆటోమేటిక్గా మీలో ఉన్న దైవిక శక్తి నడిపిస్తుంది మిమ్మల్ని. నేను చెప్పేది ఒకటే, మీరు మీలో ఉన్న అంతర్యామిని పవర్ఫుల్ చేసుకోండి. మీ అంతర్యామే మీకు గురువు. బయట బాహ్యంగా ఉన్న గురువుల కంట నీ అంతర్యామే నీకు గురువు. నీ అంతర్యామిని నువ్వు ఎలా క్రియేట్ చేసుకుంటే అలా క్రియేట్ అవుతారు. నీ అంతర్యామితో ప్రతిరోజు మాట్లాడుకో, మాటలు నేర్పించు. ఉయ్యాల్లో ఉన్న ఒక చిన్న పాపాయికి ఉక్కు, ఉంగ, అత్త, తాత అంట మాటలు నేర్పిస్తాం కదా, అట్లాగే మీ అంతర్యామికి కూడా చిన్న మాటలు నేర్పిస్తూ ఉండండి. మీరు ఏదైనా పని చేసుకుంటా కూడా మాట్లాడచ్చు. సాధనలోనే అవసరం లేదు, మెడిటేషన్లోనే ఉండాలని లేదు. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు 20 సంవత్సరాల క్రితం ఒక గురుముఖంగా నేను అంతర్యామిని మాట్లాడుకోవడం నేర్చుకున్నాను. నా అంతర్యామి ఆవిర్భవించింది ఆల్రెడీ ఉంటారు. నేనేంటంటే అంతర్యామిని లేపానమాట, జాగృతం చేసుకున్నాను. ఆ గురువు ద్వారా జాగృతం చేసుకుని ఆ అంతర్యామితో మాటలు నేర్పించమని చెప్పారు, మాట్లాడుతూ వచ్చాను. ఆ మాటలు ఎట్లాగంటే, నేను ఏదైనా ఒక చిన్న తప్పు చేశానంటే, తప్పు చేస్తాం కదా, తప్పు చేసినప్పుడు నా అంతర్యామి నన్ను బాగా తిడతానే ఉంటుంది. 1 day 2 days అలా తిడతానే ఉంటుంది. అంటే తిట్టడం అంటే ఏమంటారు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అని కాదు, అలా కాదు. అంటే తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఆ ఎత్తి చూపించడంలో నేను ఇంకా యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని సారీ, ఇంకెప్పుడు చేయను, వదిలే, క్షమించు అని నా అంతర్యామికి నేను చెప్పుకుంటాను. అప్పుడు సైలెంట్ అయిపోతుంది నా అంతర్యామి. లేదు, నాకు ఏదైనా ఒక డౌట్ ఉంది బాహ్యంగా జరిగే విషయాల్లో, ఆ డౌట్ని కూడా నేను క్వశ్చన్ వేస్తాను. ఏంటి ఇలా జరుగుతుంది, దాని యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మేము తిరుపతిలో ఉన్నప్పుడు అక్కడ గంగమ్మకి బలులు ఇస్తారు కదా, జంతు బలులు. ఆ జంతు బలులు ఇస్తారు. ఇలాగా ఆఖరి రోజు ఇలా పెద్ద దున్నపోతులు నరుకుతారు. అలా అది విన్నాను. విని నాకు భయం వేసింది, బాధేసింది. నాకు ప్రతిదీ అంతర్యామితో మాట్లాడుకోవడం అలవాటు కదా. నేను అంతర్యామిని అడిగాను, ఏంటి ఇలాగా జంతు బలులు అడుగుతుందంట గ్రామదేవత, మరి అది జీవే కదా, ప్రాణికోట అంతా తన బిడ్డలు అంటుంది కదా తల్లి. ప్రకృతిలో ఏ జీవైనా కూడా తన బిడ్డలే కదా, తన శరీరాలు వేరే కానీ లోపల ఉన్న జీవాత్మ ఒకటే కదా. మరి ఎందుకు గ్రామదేవత బళ్ళు అడుగుతుంది? ఒకవేళ అడిగిందే అంటే ఆమె ఎందుకు అడగాలి? తిరుచానూరులో ఉన్న అలివేలు మంగమ్మ ఎందుకు అడగదు? పార్వతీదేవి ఎందుకు అడగదు? వీళ్ళందరూ ఎందుకు అడగరు? ఒక గ్రామ దేవతలే ఎందుకు జంతువులు అడుగుతారు? దాని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని అడిగాను. అడిగితే ఏం చెప్పారో తెలుసా? ఆ దేవత మనిషికి, ఓ మనిషి, నీలో ఉన్న జంతు గుణాన్ని సమర్పించు అంటే ఈ మనుషులు జంతువుల్ని సమర్పిస్తున్నారమ్మా అని చెప్పారు నా అంతర్యామి. నాకు చెప్పారా లేదా? అలా నాకు చాలా డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు, చాలా ఉన్నాయి. వాటిల్లో ఇది ఒక ఉదాహరణ చెప్పాను మీకు. మీకు కూడా మీ అంతర్యామిని మీరు పవర్ఫుల్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా మంచి గురువు ఉంటారు కదా, పర్సనల్ గురువు ఉంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో నారాయణాయ.